కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు నా తనయుని మాట వినండని నా తనని మాట వినండని శబ్దమ కాటియ మేఘములు శబ్దమ కాటియ మేఘములు ఉద్భవించేనద్భుతముగా ఉద్భవించేనద్భుతముగా మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు అందుసేని తోటి వారి కంటే అందుసేని తోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను నదికంబుగా నభిషేకించెను మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు అంత్యదినములయందున ఆ వింత కుమారుని ద్వారా ఏ అంత్యదినములయందున ఆ వింత కుమారుని ద్వారా మానవులతోడ మాట్లాడేను మానవులతోడ మాట్లాడేను సర్వంబు నాకు తండ్రి తనయుని సర్వంబు నాకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను వారసునిగా నియమించెను మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు తనయుండే ఆ తండ్రి మహిమా ఆ తత్వపు రూపంబు తానే తనయుండే ఆ తండ్రి మహిమా ఆ తత్వపు రూపంబు తానే మహాత్యమైనటి మాట చేత మహాత్యమైనటి మాట చేత సమస్తమును నిర్వహించుసు సమస్తమును నిర్వహించుసు అందరిలో అతి శ్రేష్ఠుడాయే అందరిలో అతి శ్రేష్ఠుడాయే మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారునియందు నీవు నాదు కుమారుడవు నిన్ను
నిన్ను ప్రేమించి కన్నాను నేను. నీవు నాదు కుమారుడవు, నిన్ను ప్రేమించి కన్నాను నేను. దండిగా తనయుని ముద్దాడుడి, దండిగా తనయుని ముద్దాడుడి, నిండుగా యానాశ్రయించుడి, నిండుగా యానాశ్రయించుడి. రండి రండి ధన్యులు కండి, రండి రండి ధన్యులు కండి. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయను. ఆ విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయను. సంతోషమును పరిశుద్ధత, సంతోషమును పరిశుద్ధత, సమాధానము నీతి శక్తియు, సమాధానము నీతి శక్తియు, విమోచనమాయను యేసు, విమోచనమాయను యేసు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. అందరి కన్నా నీవెంతను అతి సుందరుడవై ఉన్నావు, నీవు అందరి కన్నా నీవెంతను అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద పోయబడి, నీ పెదవుల మీద పోయబడి, నిండియున్నది దయారసము, నిండియున్నది దయారసము. నిన్నాశీర్వాదించెను తండ్రి, నిన్నాశీర్వాదించెను తండ్రి. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. దివ్యార రాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. మహాదివ్యార రాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును. అంతములేని రాజ్యమేలును, అంతములేని రాజ్యమేలును. ఎందరు జయంబునందుదురు, ఎందరు జయంబునందుదురు. అందరును పాలించేదారు, అందరును పాలించేదారు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. నా తనయుని మాట వినండని, నా తనయుని మాట వినండని శబ్ద
ఒకటియా మేఘములు శబ్దము ఒకటియా మేఘములు ఉద్భవించేన అద్భుతముగా ఉద్భవించేన అద్భుతముగా మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని అందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని అందు. 114వ పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 112. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము అనే పాట పాడు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలి అయి అద్భుత యాగమందు అందరికై బలి అందరి పాపములకు పాయాసితాంబీవి అందరి పాపములకు పాయాసితాంబీవి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. దాసులమై మేముండ మోషేను పంపితివి దాసులమై మేముండ మోషేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము. యాత్రలో మాకు తోడై విజయమునిచ్చివి యాత్రలో మాకు తోడై విజయమునిచ్చివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ నిచ్చినావు. ఏడారి అడవిలోన ఓటాల నదులు నడిపి ఏడారి అడవిలోన ఓటాల నదులు నడిపి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసెన్ ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసెన్. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు. బంధకముల తెంచి తప్పుబోధ బాపినావు బంధకముల తెంచి తప్పుబోధ బాపినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు, సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే, సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచేవు. ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ, మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. 137వ పాట, 135 పాటల వస్తువులని దయచేసి చూడండి. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెననే పాట పాడుకుందాం. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నావు, దయగల జీవాహారముతో పోషించుచున్నావు. దేవా నీ జీవజలము నాకిచ్చితివి, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నీ జీవజలము నాకిచ్చితివి, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కాదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కాదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా
కాచి నన్ను రక్షించితివి. సిలువలో నీ రక్తము కాచి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనా ఎడల అత్యున్నతము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని దయనా ఎడల అత్యున్నతము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చెనవు ప్రభువా. వాగ్దానములను నాలో నెరవేర్చెనవు ప్రభువా. విడవక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. విడవక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా. మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఆరాధన వర్తమానం ఉందాం. మనతోనున్న ఎఫ్రాయిం గారు మరి ఆరాధన వర్తమానం అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని వాక్యంలో నుండి ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము పరిశుద్ధ గ్రంథం బైబిల్ యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24.
రెండు వచనాలు కూడా మనము కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి, గట్టిగా బిగ్గరగా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. చూడు ఒకసారి, దగ్గరుండు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ, దురోగాన తేజస్సులో అమరత్వములో వసించేటువంటి దేవ, అద్విత దేవ, అసమానుంటగు దేవ, అక్షయుడవైనటువంటి దేవ, యుగాయుగములకు దేవ, ఈ ఉదయకాలము తీవ్రమైన ఎండ తీవ్రత ప్రభువా ఉండినను నీ సన్నిధిని ప్రేమించి నడిపించిన పరిశుద్ధులైన వారి కొరకై స్తోత్రము. పాటల యందు మహిమ పొందారని నమ్ముతున్నాం. ఆరాధన కొరకై ఈ లేఖన భాగమును మా వినికిడిలో ఆశీర్వదించు. ఇంకెవరైతే అలక్ష్యంతో ఉన్నారో వారిని కూడా మీరు సంధించండి. మీ దయను కోరుకుంటూ యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కీర్తన 45వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. కీర్తన 45, 11వ వచనమును కలిసి చదువుతాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తరచుగా ఈ వచనాన్ని మనం చదువుతూనే ఉంటాం. చాలా పర్యాయాలు ఈ వచనాన్ని ధ్యానించి ప్రభువుని, మన రాజుని మనం ఆరాధించిన వారిగా ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఉంచాలని ప్రభు ఎంతో ఇష్టపడ్డాడు. ఈ రాజు అని ఇక్కడ రాయబడింది. ఈ రాజు అంటే ఏ రాజు? ఈ రాజు అంటే ఏ రాజు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, క్రొత్త నిబంధన గ్రంథంలో కావచ్చు, ఎంతోమంది రాజులైన వారు, గొప్ప చక్రవర్తులుగా పిలువబడిన వారు, మంచిగా పరిపాలించిన వారు, శౌర్యం కలిగిన వారు, శూరులు, యుద్ధ సన్నద్ధులు ఎంతోమంది ఉన్నారు. ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు. మంచి కార్యములు చేసిన రాజులు ఉన్నారు, చెడు కార్యాలు చేసిన రాజులు ఉన్నారు. అయితే ఈ భిన్నమైన సంగతి దేవుని వాక్యంలోనికి వెళ్తే కొంతమంది కొన్ని సామ్రాజ్యాలకు, కొన్ని సంస్థానాలకు రాజులుగా ఉన్నవారు ఉన్నారు. 127 సంస్థానాలకు అధిపతి ఎవరు? అహస్వేరోషు. 127 సంస్థానాలకు అధిపతి. ఈ దినాల్లో ఈ ప్రపంచంలో, ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో 258 దేశాలుంటే ప్రతి దేశానికి ఒక అధిపతి ఉంటాడు. ప్రతి దేశానికి ఒక నాయకుడు ఉంటాడు. అయితే ఆ రాజు సంగతి పక్కన పెడితే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల సంగతి, ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతుల గురించి మనం పక్కన పెడితే, ఇక్కడ జీవవాక్యం, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఏ రాజు అంటే ఆయన ఈ రాజు. ఈ రాజు ఎవరు? ఈ రాజుని ఆరాధించడానికి వచ్చిన మనము దైనందిన జీవితంలో ఈ రాజు గురించి ఎరిగిన వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆ రాజుని ఎరగాలని
ఆ రాజును గూర్చి నెమరు వేసుకోవాలని, తలపోసుకోవాలని ప్రభు ఎంతో ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఈ రాజు ఎవరు అంటే ఏమని చెప్పగలవు? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీ హృదయాన్ని సంధిస్తూ నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ రాజు నీ హృదయంలో ఏమై ఉన్నాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాజు ఏమై ఉన్నాడు? ఈ రాజు యూదుల రాజు, ఈ రాజు నీతి రాజు, ఈ రాజు షాలేము రాజు, ఈ రాజు రాజులకు రాజు, ఈ రాజు యుగ యుగములకు రాజు. జగతి ఉత్పత్తి మొదలుకొని ముగించేంత వరకు ఆయనే రాజు. భూమి మీదను ఆయనే రాజు, పరలోకమందును ఆయనే రాజు, భూమి కింద ఆయనే రాజు, సమస్త సృష్టికి ఆయనే రాజు అయి ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు, రాజులను పుట్టించిన రాజు. అదే ఆయన స్పెషల్. ఎవరు ఈ రాజు? ఈ రాజు అంటే అర్థం ఏంటి? ఏ రాజు ఈ రాజు? 29 రాష్ట్రాలకు రాజు కాదు, లేకపోతే 50 రాష్ట్రాలకి రాజు కాదు. ఈ రాజు సమస్తమునకు రాజు. ఈ రాజు సైన్యములకు అధిపతియు యెహోవా. అయితే ఈ రాజుని మనం ఆరాధించడానికి వచ్చిన వారిగా ఉంటున్నాం. సరే, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఈ రాజు ఏమై ఉన్నాడంట? నీకు ప్రభు. ఇది ఎంత ధన్యకరమైన మాట! ఇది ఎంత శ్లాఘనీయమైన శ్రేష్టమైన మాట! ఇంత గొప్ప రాజు ఆయన ఎవరికి ప్రభు అంట? అక్కడ చాలా లోతైన మాట. చాలా సులువుగా ఆ వచనాన్ని మనం ధ్యానిస్తాం, చాలా సులువుగా ఆ వచనాన్ని చాలాసార్లు చదువుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? ఆయన ఎవరు? నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రాజు. ఆ రాజు, ఆ రాజు నీ రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి వాడంట? నీకు ప్రభు, నిన్ను పరిపాలించేటువంటి వాడు, నిన్ను ఏలేటువంటి వాడు, నిన్ను నడిపించేటువంటి వాడు, నిన్ను కాపాడేటువంటి వాడు, నిన్ను పోషించేటువంటి వాడు, నీ కొరకై తన రక్తాన్ని, సుదిరంపు రక్తాన్ని చిందించినవాడు. ఆ రాజు నీ రాజు. ఈ ఉదయకాల సమయంలో శివము కలిగిన దేవుని ఆలయంలో ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా ఈ రాజు నీ ప్రభువైతే నువ్వు ఆరాధిస్తావు. ఈ రాజు నీ ప్రభువైతే నువ్వు తప్పకుండా ఆరాధించేవాడుగా ఉంటావు. ఈ రాజు వ్యక్తిగత జీవితంలో ఆయన నీ ప్రభు అయితే 10 గంటల ఆరాధన అంటే 10 గంటలకు వస్తావు. ఈ రాజు నీ ప్రభువేనా? ఈ రాజు నీ వాక్యం చదువు చాలా వర్ణిస్తాం, చాలా బిగ్గరగా ఆరాధిస్తాం, గమెత్తి ఆరాధిస్తాం, డాన్స్ స్వరూపాన్ని చూద్దాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమున మాట్లాడుతున్నాడు. ఈ రాజు నీ రాజా? ఈ రాజు నీ పరిపాలకుడిగా ఉన్నాడా? నీ హృదయం అనేటువంటి సింహాసనంపై ఆయన ఆసీనుడయ్యాడా? అసలు ఆయన రాజుగా నువ్వు చూస్తున్నావా? దైనందిన నీ జీవితంలో ఆయన్ని రాజుగా చూస్తున్నావా? ఆదివారం మాత్రమే రాజా? ఆదివారం మాత్రమే రాజా ఆయన? ఆదివారం కూడా కాదులేండి. ఎందుకనంటే మనకు ఆరాధన 10 గంటలు అంటే 10:30 కూడా ఇక్కడ మనుషులు లేరు చాలామంది. ఆదివారం కూడా కాదులేండి. ఏదో మొక్కుబడికి రాజుగా మనం భావిస్తాం, ధైర్యంగా ఆరాధిస్తాం, ధైర్యంగా మనము అన్నీ బోధిస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ మంచిగానే ఉంటుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రాజు నీ ప్రభు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అండి, దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూడండి, కీర్తన గ్రంథము 45:11లో మనం చదువుతూ వచ్చాం, ఈ రాజు నీ ప్రభువు. అయితే ఈ రాజు ఏం కోరుకుంటున్నాడు? పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు
ఆశాబద్ధుడు. ఏం రాయబడుతుంది ఇక్కడ? రాయబడుతూ వచ్చింది, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ప్రియుడు, ప్రియురాలు. ఎవరున్నారు ఇక్కడ? ప్రియుడు, ప్రియురాలు. ప్రియుడు ప్రియురాల మీద ఏం కలిగి ఉంటాడంట? ఎందుకు ఆగిపోయింది? చెక్ చేయి. నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ దగ్గరుండు. ప్రియుడు ప్రియురాల మీద ఏం కలిగి ఉంటాడంట? ఆశాబద్ధుడు. అంటే ఏం కలిగి ఉంటాడు? ఆశ కలిగిన వాడుగా ఉంటాడు. ఎవరి మీద? ఎవరి మీద కలిగి ఉంటాడు? ప్రియురాలు మీద ఆశాబద్ధుడిగా ఉంటాడు. ప్రియురాలు ప్రియుడి మీద ఏం కలిగి ఉంటుంది? ఆశ పెట్టుకునేటువంటిదిగా ఉంటుంది. కనుకనే 45వ కీర్తన 11వ అధ్యాయంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని రాయబడుతూ వచ్చింది. ఏం కోరాడంట? అతడు ఈ రాజుల రాజు, ఈ యుగాయుగములకు రాజు, ప్రభువుల ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం కోరుకుంటున్నాడంట? నీ నా జీవితంలో ఆశాబద్ధుడిగా ఉంటున్నాడు, ఆశించేవాడిగా ఉంటాడు. మనం చదువుతా వచ్చాం యోహాను సువార్త 4వ అధ్యాయం 23-22 వచనంలో, దేవుడు ఆత్మ గనుక తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించవలనని తండ్రి కోరుచున్నాడు. ఏం కోరుచున్నాడు? ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు, ఆశాబద్ధుడిగా ఉన్నాడు, కోరిక కలిగిన వాడిగా ఉన్నాడు. ఏం కోరిక? ఏం ఆశ? ఆశలు ఉండవా ప్రపంచంలో? నీ ఆశ లేదా? వ్యక్తిగత జీవితంలో నీకు ఆశ లేదా? చిన్నపిల్లవాడిని అడిగితే నీ ఆశ ఏంట్రా అంటే, మాకు బుడ్డోడు ఉన్నాడు, నాకు ఈరోజు చికెన్ కర్రీ కావాలంటాడు. ఇంకోటి ఉన్నాడు బుడ్డోడు, వాడు ఏరా నీకేంటి ఆశరా అంటే బుడ్డోడు కాదులేండి, పెద్దోడే. ఏంటి ఆశరా అంటే, నాకు మంచి మార్క్స్ కావాలి, మంచి ర్యాంక్ కావాలి అంటాడు. ఇంకొక యవనస్తులను అడిగితే, అమ్మా నీకేంటమ్మా ఆశ అంటే, నాకు క్లాస్ ఫస్ట్ లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్, అది నా కోరిక, అది నా గురి అంటారు. నీకేం కోరిక అంటే, నాకు ఒక మంచి ఇల్లు కావాలి కోరిక. ఈ సువిశాలమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి, విభిన్నమైన కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. మరి ఈ రాజు ఆశాబద్ధుడిగా ఉన్నాడు, ఈ రాజు ఆశిస్తున్నాడు, ఈ రాజు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? కోరుకోవడానికి ఏముందండి ప్రపంచంలో? భూమి ఆయనది, ఆకాశం ఆయనది, నక్షత్రాలు ఆయనవి, సృష్టి ఆయనది, జంతువులు, పక్షులు, చెట్టులు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇంకేం కోరుకుంటాడు? ఆయనే సృష్టించుకున్నాడు, ఇంకా కావాలంటే ఇంకా సృష్టించుకుంటాడు. ఇంకా అలాంటి 10 చేసుకుంటాడు, 1,00,000 చేసుకుంటాడు, 1,00,00,000 చేసుకుంటాడు, ఎన్నైనా చేసుకుంటాడు ఆయన. మరి ఆయన కూడా ఆశ ఉందంట, ఆయనకు కూడా కోరిక ఉందంట. ఏంటి ఆ కోరిక? ఏంటి? చదువుతూ వచ్చాం కదా, ఆయన ఏంటంట? మళ్ళీ చదవమ్మా మాట. పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనం, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడైన దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? దేవుడు ఆత్మ గనుక తన్ను ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలని కోరుకుంటున్నాడంట? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించవలనని తండ్రి కోరుచున్నాడు. ఆయన కోరిక అది. ఆయనకున్న ఒకే ఒక కోరిక ఏంటంట? ఈ భూమి మీద ఈ ఉన్న శేషములో గొర్రెపిల్ల వంటి క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన ఆయన ప్రజలు ఆరాధిస్తేనంట ఎలా ఉంటుందంట ఆయనకి? అది చాలా ఆశ. దానికి ఆయన బద్ధుడిగా ఉంటున్నాడు, నువ్వు కష్టపడితే నెల కష్టపడితే నువ్వు జీతానికి బద్ధుడవు, నువ్వు కష్టపడి ఎగ్జామ్స్ రాసితే మంచి మార్క్స్ వస్తే నీకు పట్టా ఇస్తారు, దానికి నీవు బద్ధుడవు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన కూడా నీ యందు ఆశాబద్ధుడిగా ఉంటున్నాడు. కారణం ఏంటి?
కారణం ఏంటి అంటే నీ కొరకు ఏం చేశాడు ఆయన? సమస్తాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడో చూడు. ఆ ప్రియుడు ఏమంటున్నాడంట? ఈ పరమగీతాల గ్రంథంలో పూర్తిగా మనం వివరించి చదవడానికి సరిపోదు, కానీ 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 11. నా ప్రియురాలా, చాలు. ఏమంటున్నాడు? ఎంత ఆశాబద్ధుడిగా ఉన్నాడో ఈమె విషయంలో. ఏమంటున్నాడంట? నా ప్రియురాలా అంటున్నాడు. ఎవరైనా అనగలరా మాట? సాహసం చేస్తామా? ఎవరితో అంటారండి ఈ మాట? నా ప్రియుడా, నా ప్రియురాలా అని ఎవరితో అనగలడు ఈ లోకంలో మనుష్యుడు? ఒక్కరితో మాత్రమే అనగలరు. భర్త భార్యతో అంటుంది, భార్య భర్తతో అనేటువంటి వాడిగా ఉంటాడు. ఇది ఒక పవిత్రమైన బంధం, ఇది ఒక శ్రేష్టమైన బంధం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జీవం కలిగిన దేవుని సంఘం విషయంలో గొప్ప ప్రణాళిక కలిగిన వాడిగా ఉంటున్నాడు. శ్రేష్టమైన ప్రణాళిక. ఏమంటున్నాడు చూడండి, నా ప్రియురాలా. కనుకనే రాయబడింది, ఈ రాజు నీకు ప్రభు, నా ప్రియురాలా అంటున్నాడు. తర్వాత 2వ మాట 6వ వచనంలో చదవమ్మా. ఏమంటున్నాడంట? సుందరీవతి. ఆయనకి ఎవరు కనపడలేదా ఇంకా ప్రపంచంలో సుందరీవతులు? ప్రపంచంలో సుందరీవతులు లేరా? నిన్న ఒక పాప వచ్చి, 3 పాపలు వచ్చారు మా ఇంటికి ఆడుకోవడానికి, బుడ్డ పాపలు. భలే అందంగా ఉన్నారండి. నీ పాప ఇంత చిన్న పాప, ఒక పాప ఉంది, ఆమె అంటే ఇంకో చిన్న పాప కొంచెం పెద్దగా ఉంది. ఏరి ఆ పాపలు రాలేదే? గౌతమ్ ఏరి వాళ్ళు? గౌతమ్ వాళ్ళ బంధువులు అంట వాళ్ళు. ఇంతే ఉన్నారు. అరే నీ పేరేంట్రా అంటే ఏం చెప్పారు? శ్రేష్ఠ ప్రిన్స్ అంట. ఒక పేరు ప్రిన్స్ శ్రేష్ఠ. ఇంకొక పాప పేరు, నీ పేరేంటంటే హనీ ప్రిన్స్ అంట. ఇంకొక పాప, నీ పేరేంటమ్మా అంటే ఆమె పేరేంటుంది, ఏదో పేరు చెప్పింది, ఆమె కూడా ప్రిన్సేనంట. 3 ప్రిన్సే. ఒక ఇంటిలో వాళ్ళ ముఖాలు కూడా అట్లాగే ఉన్నాయిలేండి. వాళ్ళు ప్రిన్స్ లాగానే ఉన్నారు చూడడానికి, ముద్దు వస్తున్నారు, ఎత్తుకోవాలనిపిస్తుంది వాళ్ళని. నాకు కూడా ఆడపిల్ల ఉంటే బాగుండి అనిపిస్తుంది నాకైతే. అంత అందమైన వాళ్ళు ఉంటే ఈ లోకంలో, ఎంతోమంది ఉంటే, ఏమంటున్నాడు చూసారా ఈ రాజు? ఏమంటున్నాడు? సుందరీవతి అంటున్నాడు. సుందరీవతి, నీవు ఆయనకి సుందరీవతిగా ఉన్నావా? నీ రాజు నీ విషయంలో ఎంత ఆశాబద్ధుడిగా ఉన్నాడో నువ్వు ఎరిగావా? ఎరగం, తెలీదు. ఆ గ్రహింపు లేదు మన జీవితంలో. ఆ గ్రహింపు లేనే లేదు. నీ విషయంలో ప్రభు కలిగి ఉన్న ఆశ ఎంత గొప్పదో తెలుసా? ఎంత శ్రేష్టమైందో తెలుసా? నీ యందు ఆయన ఆశాబద్ధుడిగా ఉంటున్నాడు. సుందరీవతి అంటున్నాడు. నిన్నే అంటున్నాడు, నీవే నా సుందరీవతి అంటున్నాడు ఆయన. ఎందుకని? నీ కొరకై నేను రక్తం కార్చా. ముందుకు వెళ్దామా? 3వ మాట 2:14. బండ సందులలో. అబ్బా ఎంత శ్రేష్టమైన మాట. ఏమంటున్నాడు? నా పావురమా అంటున్నాడు. ఎవరు పావురం అంట? ఇది నాది, ఈ పావురం నాది, ఈ పావురం నాది. ఇది నేను ఎవరికి ఇవ్వను. ఈ పావురం నాది, నేను రక్షించుకున్నా. ఈ పావురం కోసం నా స్వరక్తం కార్చాను. ఈ పావురం కోసం నేను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాను. ఈ పావురం కోసం నిందించబడ్డా, ఈ పావురం కోసం ఉమ్మివేయబడింది, ఈ పావురం కోసం గడ్డ పెరిగివేయబడినను సహించాను. ఈ పావురం కోసం వదుగు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనం వహించాను. నా పావురమా అంటున్నాడు. తర్వాత ఏమని పిలుస్తున్నాడు? 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10. చూడండి ఏమంటున్నాడు? నా సహోదరి అంటున్నాడు. నా సహోదరి. తర్వాత చూసారా ఏమంటున్నాడు? నా ప్రాణేశ్వరి. ఎంత మధురమైన డీప్ డాష్. దేవునికి చూసారు ఎంత డీప్ ప్రేమ ఉందో నీ విషయంలో, సంఘం విషయంలో. ఏమి లేదు, దేవదూతలు విడిచిపెట్టాడు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ ప్రభావం అంత
వదిలేశాడు, వచ్చేసాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడు? నీవు నేను ఎవరు అంట ఆయనకి? ప్రాణేశ్వరి. నా ప్రాణేశ్వరి. ఎందుకన్నాడు ఆ మాట? నీ కొరకై నేను నా ప్రాణాన్ని ఇచ్చా, నా ప్రాణం ఇచ్చా నీకు, కనుకనే నా ప్రాణేశ్వరి అంటున్నాడు. ఎంత ప్రేమ! ముందుకు వెళ్దామా? ఆ తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించి తినే కానీ నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా. చూసారా ఏమంటున్నాడు ఆయన? నిష్కలంకు రాలా. ఎంత నిష్కమైనటువంటి నీ దృష్టి, నీ జీవితం. ఒకప్పుడు నువ్వు కల్మషంగానే ఉన్నావు, ఒకప్పుడు నీవు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు పొర్లుతున్నావు, పాపంలో జన్మించావు, పాప సంబంధమైన క్రియలు ఉన్నాయి, నీ ప్రాచీన స్థితి, పాపంలో కొట్టుమిట్టాడుతున్నావు. కరెక్టే, కానీ ఇప్పుడు కాదు. నా రక్తం కార్చా, నా రక్తముతో నిన్ను శుద్ధి చేశా, నిన్ను పవిత్రపరిచా. నీవు ఇప్పుడు నా దృష్టికి ఎలా ఉన్నావు? నిష్కలంకు రాలా. తర్వాత ఇంకొక మాట 5:9. 5వ అధ్యాయం చాలు. ఏంటంట? ఇంకా టాప్ అన్నమాట. ఇంకా స్త్రీలలో అధిక సుందరి వగు దాన. ఎంత ప్రేమండి సంఘం అంటే దేవునికి. సంఘం అంటే దేవునికి ఎంత ప్రేమ. నేను అధిక సుందరిని ఏంటి? మనం కించపరుచుకుంటాం, మనం కించపరుచుకుంటాం. నేను అధిక సుందరిని ఏంటి? నేను నల్లగా ఉంటే, నేను పొట్టిగా ఉంటే, నా మొహం ఇట్లా ఉంటుంది, నా ముఖం సకాయలాగా ఉంటుంది, నా జుట్టు కొంచెమే ఉంటుంది, నాకు సరిగ్గా ఉండును, హైట్ ఉండును, ఎన్నెన్నో అనుకుంటాం. నో, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ ఆయన ఎక్కడ చూస్తాడంట? ఆయన హృదయపు సౌందర్యాన్ని చూచేవాడు. కనుకనే రాయబడింది, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన నీ ఆంతర్యమైన సౌందర్యాన్ని కోరినవాడు. ఆయన అంటున్నాడు, నీవు అధిక సుందరివి అంటున్నాడు. ఎంత ప్రేమ! ఇంకెవరు కనిపించట్లేదు ఆయనకి. సంఘం అంటే అంత మక్కువ, సంఘం అంటే అంత ప్రేమ. చూడండి తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం. చూసారా? రాజకుమార పుత్రిక. ఎందుకన్నా పేరు వచ్చింది? రాజకుమార పుత్రిక అని ఎందుకు వచ్చింది? ఈ రాజు ఎవరంట? ఈ రాజు నీతి రాజు, సమాధానపు రాజు, రాజులకు రాజు, యుగాయుగములకు రాజు, సర్వ సృష్టికి రాజు. ఆ రాజకుమార పుత్రిక నీవు. ఆ రాజకుమార పుత్రుడా, పుత్రిక నీవైతే ఏమంటున్నాడు? నీవే నా రాజకుమార పుత్రిక, నీవే నా స్వర్వం, నీవే నా సర్వం. నీవంటే నాకంత పిచ్చి, నీవంటే నాకంత ప్రేమ, నీ కొరకై నా సర్వాన్ని త్యాగం చేసావు అంటున్నాడు దేవుడు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఈ రాజు ఏమంటున్నాడు? నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి ఏం చేయాలంట? నమస్కరించు. జీవమిగిలిన దేవుని ఆలయములో ఆరాధించడానికి వచ్చిన మనము ఏం చేయాలంటే, మనము ఈ రాజుని మన హృదయంలో భద్రపరుచుకున్న వారమై, ఈ రాజుని వర్ణించేవారుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇప్పుడు మనము 2 మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఈ రాజు అంటే ఏం చెప్పుకున్నాం? ఒకటి, ఎలాంటి వాడు ఈ రాజు? నీతి రాజు. బ్రదర్స్ చెప్పట్లేదు. ఈ రాజు ఎవరు? 2వ మాట షాలేము రాజు. 3వ మాట ఈ రాజు ఎలాంటి వాడు? యుగాయుగములకు రాజు. ఈ రాజు ఎలాంటి వాడు? 4వ మాట ఏనన్నా వినపడట్లా, గట్టిగా చెప్పాలి. సర్వ సృష్టికి రాజు. 2వ మాట ఈ రాజు నీ ప్రభు. నీ ప్రభు అంటే నీకు రాజు. నీ వ్యక్తిగత జీవితంలో
ఆయన నీకు రాజుగా ఉంటున్నాడు, నిన్ను పరిపాలించేవాడిగా ఉంటున్నాడు. ఈ రాజు నీ ప్రభు అంటే ఆయన నిన్ను పరిపాలించేవాడు. ఆయన పరలోకపు వరుడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన నీకు పరలోకపు వరుడు. ఆయన నీకు వ్యక్తిగతమైన వాడు. ఆయన వ్యక్తిగతమైన వాడు. కనుకనే ఈ హెబ్రోను సహవాసంలో స్థానికంగా మనం ఏమని ఆరాధిస్తాము? ప్రభువా, నా కొరకై నీవు స్వరక్తమిచ్చి నన్ను కొన్నావని బాహాటంగా వ్యక్తిగతంగా ఆరాధించేటువంటి వారిగా ఉంటాం. అనేక సహవాసములు ఇలాంటి స్వేచ్ఛ స్వతంత్రం లేదు. ఈ యొక్క హెబ్రోన్ సహవాసంలో మనకున్న శ్రేష్టమైన ధన్యత ఏంటంటే వ్యక్తిగతంగా నీ హృదయంలో నీకేమైతే ఉన్నాడో ఆ ప్రభు, ఆ ప్రాణనాథుని మనం వర్ణించి ఆరాధించడానికి కొద్ది సమయాన్ని ప్రభు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఇది ఎంతో శ్రేష్టమైనది. రండి, మూడవ మాటగా ఈ రాజు నీ సౌందర్యమును కోరిన వాడిగా ఉంటున్నాడు. ఏం కోరాడంట? నీ సౌందర్యాన్ని కోరాడంట. రండి, ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్తాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఎన్ని సంస్థానాలంట? 127 సంస్థానాలకు అధిపతి ఎవరు? అహష్వేరోషు అనేటువంటి రాజు. ఈయన 127 సంస్థానాలు అనగా 127 దేశాలకు అధిపతిగా ఉండి పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఒక్క దేశానికి రాజు అయితేనే మనం పట్టలేం. వాళ్ళు ఏంటంటే నియంతలాగా పరిపాలించేవారుగా ఉంటారు ఈ దినాల్లో. కానీ ఆ దినాల్లో ఎన్ని సంస్థానాలకు ఆయన అధిపతి అంట? 127 సంస్థానాలకు ఆయన అధిపతి. అయితే ఈ సంస్థానాలకు అధిపతి అయినటువంటి అహష్వేరోషు ఈయన జీవితంలో కాలక్రమేణా ఏమైంది? వస్తీ తన ఆజ్ఞను మీరి రాకపోవడాన్ని బట్టి వస్తీకి బదులుగా మరొక రాణిని నియమించవలసి వచ్చింది. అంటే 127 సంస్థానాలకు అధిపతి ఆ రాజుగారి భార్య అంటే ఎంత హోదా ఉంటుంది? ఎంత శ్రేష్టమైన హోదా ఆమె జీవితంలో కలిగి ఉంటుందంటే మనందరికీ సునాయాసంగా తెలుసు. అయితే ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. అంతా ఆ ప్రాంతం అంతా, ఆ దేశాలందంతటా ప్రకటించారు. శాసనం వచ్చింది. సౌందర్యవతులందరినీ కూడా అంతఃపురానికి పంపించండి అని చెప్పారు, ప్రకటన చేశారు. 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదవండి త్వరగా. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్నికలను రాజు కొరకు వెదకనగును. ఇందు నిమిత్తము సౌందర్యవతులైన కన్నికలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క షండుడగు నపంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత చాలు. సరే చదవండి, అది కూడా చదవండి. 4వ వచనం. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడెనో ఆమె వస్తీకి బదులుగా రాణి అగును. మంచిది, ప్రకటన చేశారు. అందరూ కన్నికలంతా, అందమైన కన్నికలంతా ఆ షూషాను కోటలోనికి వస్తున్నారు. సెలక్షన్ కమిటీ ఉంది. ఇప్పుడు ఆ సెలక్షన్ కమిటీలో ఒక అందమైన వ్యక్తిని ఎన్నుకోవాలి. దానికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు వారికి ఇవ్వబడుతూ వచ్చాయి. వారికి ఏర్పాట్లు చేశారు, వారికి భోజనాన్ని సిద్ధపరిచారు, వారికి మంచి ప్లేసులు ఉన్నాయి. అంతా వాళ్ళకి కావలసిన
మరి వాళ్ళకి హెల్పర్స్ కూడా ఇచ్చారు, కన్యకలు సపోర్టుగా, అంతా బాగానే ఉంది. అయితే ఈ షూషాను కోటలో, ఈ అంతఃపురంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతం అంటే, చూడండి 5వ వచనం నుంచి. షూషాను కోటలో బిన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడునెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. 7వ వచనం కూడా. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చాలు. చూసారా, ఈ షూషాను కోటలో ఒక కన్యక కనిపిస్తుంది. ఈ కన్యక ఎంతో సుందరివతి. ఆమె పేరేంటంట? హదస్సా అని రాయబడుతూ వచ్చింది. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట? ఈమె యొక్క బందీగా వచ్చింది. ఈమె యొక్క చెరలోనికి వచ్చింది. రెండవదిగా, ఈ కన్యక ఎలాంటి అనుభవంలో ఉందంట? తల్లిదండ్రులు లేనిది. అంటే ఒక అనాథ జీవితం, తల్లిదండ్రులు లేని జీవితం. ఈ మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె, ఈమెను మొర్దెకై కుమార్తెగా పెంచుకుంటూ వచ్చాడు. ఈ తల్లిదండ్రులు లేని స్త్రీ, ఈ తల్లిదండ్రులు లేని ఈ కన్యక, ఎంతో దయనీయమైన కన్యక. ఈ హదస్సా చెరలో ఉన్నటువంటి ఈమె విషయమై ఏం జరిగిందంట? చూడండి, ముందుకు వెళ్తే చదవండి 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి. చాలు. ఇది ఎంతో అద్భుతమైన సంగతి. ఎంతో మంది కన్యకలు, ఆ కన్యకలందరిలో, ఆ అందమైన కన్యకలందరిలో ఈ షూషాను కోటలో ప్రవేశించిన వారందరిలో కూడా జాయిన్ అయింది. ఎవరంటే ఈమె ఎస్తేరు. మీరు చెప్పాలి, సండే స్కూల్ పిల్లలు, మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఈ పేరేంటి? హదస్సా. కన్యకలందరితో కూడా ఏమైంది? ఈమె కూడా ఎక్కడికి వచ్చింది? ఈ షూషాను కోట అంతఃపురంలోనికి ప్రవేశించింది. ఎందుకు వచ్చింది? పర్పస్ ఏంటి? ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు వచ్చింది? సెలక్షన్ కమిటీకి వచ్చింది. ఎందుకు సెలక్షన్? దేనికి సెలక్షన్? రాజుగారికి రాణిగా కావాలి. రాజుగారు భారీగా చేయబడేదానికి, రాణిగా చేయబడేదానికి ఈ సెలక్షన్లోనికి వచ్చింది. ఎంతో మంది వచ్చారు. అయితే చదువుదాం, మాట ముందుకు వెళ్తే చదవమ్మా. స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. చాలు. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది అందమైన కన్యకలు అంతఃపురములో ఉన్నారు. అయితే ఆ చిన్నది ఏ చిన్నదంట? బెత్లెహేములో కూర్చున్న ఈ చిన్నది. ఏ చిన్నదంట? ఆ చిన్నది, ఆ షూషాను కోటలో ఉన్న ఆ హదస్సా అనేటువంటి ఆ చిన్నది. అప్పుడైతే ఇప్పుడు ఏ చిన్నది ఇక్కడ? ఏ చిన్నదు? హదస్సా ఎవరిక్కడ? హదస్సా ఎవరిక్కడ? బెత్లెహేములో. నీవు నేనే హదస్సా. ఏమంటున్నాడు? ఆ చిన్నది ఏం పొందిందంటమ్మా? అతని దృష్టికి ఇంపైనది. అందుకే అంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు సుందరివి, నువ్వు అధిక సుందరివి, నువ్వు నా సహోదరివి, అధిక సుందరివి. ఎందుకంటున్నాడు? ఊరికనే అనట్లేదు. ఆ చిన్నది ఆయన దృష్టికి ఎలా అనిపించిందంట? ఇంపైనదిగా అనిపించింది.
నిన్నంత ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన ప్రభు ఏమనుకుంటున్నావు నీవంటే? నువ్వు చిన్న చూపు అనుకోవద్దు. ఆమె అంటది పరమగీతంలో, ఏమంటుంది? రండి చదువుదామా. పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనము చదవమ్మా. 6వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లన దాననని నన్ను చిన్న చూపులు చూడొద్దు. నేనెవరో తెలుసా? అతని దృష్టికి ఇంపైన ధనను. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు ప్రభు. నువ్వంటే ఎవరో తెలుసా? నువ్వు హదస్స. నువ్వెవరో తెలుసా? ఆ హదస్స 127 సంస్థానాలకు రాణిగా కాబోతున్నటువంటి ఒక చక్రవర్తి యొక్క భార్య. అయితే దేవుని వాక్యంలో చూస్తే కనుక మన రాజు ఎన్ని సంస్థానాలకు రాజు? 127, 137, 150, 200, 258. ఎన్ని సంస్థానాలకు రాజు? నీ రాజు ఎన్ని సంస్థానాలకు రాజు? ఈయన సర్వ సృష్టికి రాజు. ఈయన యుగయుగములకు రాజు. ఈ రాజు అంటున్నాడు, ఈ హదస్స అతని దృష్టికి ఎలా ఉందంట? ఇంపైనగా ఉంది. కనుక అంటున్నాడు, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. హదస్సాన్ని కోరుకున్నాడు. హదస్సాన్ని కోరుకున్నాడు. తల్లిదండ్రులు లేని ఆ బిడ్డను కోరుకున్నాడు. చెరలో ఉన్న ఆ బిడ్డను కోరుకుంటూ వచ్చాడు. ఆ హేగే ఆమె విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంట. చదవండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదవమ్మా. ఇంపైనది కనుక ఆమె అతని వలన అది ఏం పొందిందంట? దయ పోసింది. నిన్ను కూడా ఆయన దయ కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడు. నీ విషయంలో ఆయన జాలి కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడు. చదవమ్మా. కాబట్టి పరిమళ క్రియల కొరకైనా ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజ ఇంటిలో నుండి, చాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయంట? అంతఃపురములో నుండి అని రాయబడలేదు. షూషాను కోటలో నుండి అని రాయబడలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? రాజు యొక్క స్వగృహములో నుంచి. రాజు భోజనం ఎక్కడ ఎవరికి వస్తుందంట? బిఫోర్ క్వీన్, ముందుగానే రాణిగా చేయబడక మునిపే ఏమొచ్చేసిందంట? ఆమెకి ఏం హోదా వచ్చింది? రాణిగా అయింది. అప్పుడే హదస్సా అయిందా? ఇంకా సెలక్షన్ కంప్లీట్ కాలేదు. ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమ్మలేదు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతకాలం పీరియడ్ అది? ఎన్ని నెలలు చెప్పాలి? మనం చెప్పాలి. ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ కాలేదు. అయితే ముందే బిఫోర్గానే ఆమెకి ఏమొస్తుందంట? రాజా భోజనం వచ్చిందా? రాలేదా? నీకు వచ్చిందా? రాలేదా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? వచ్చిందనే వాళ్ళు ఎవరు చేయి పైకెత్తండి. ఎవరు ఎత్తట్లేదేంటి బాబోయ్? రాజభోజనం రాలేదా? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. అదే రాజభోజనం. ఆ రొట్టె, ఆ రక్తం, అది సామాన్యమైనది కాదు. నువ్వు హదస్సావైతే నువ్వు రాజభోజనం తింటావు. నువ్వు హదస్సావైతే ఆ రాజభోజనం, ఆ పానాన్ని పానం చేస్తావు. నువ్వు హదస్సావు కాకపోతే దాన్ని తాకొద్దు, చాలా ప్రమాదం. నువ్వు హదస్సావైతే నువ్వు రాజభోజనానికి అర్హురాలవు. నువ్వు హదస్సావైతే ఈ రాజభోజనం, రాజు ఇంటి నుంచి వచ్చిన భోజనం, దానికి నీవు పాత్రుడవు. తర్వాత ముందుకు వెళ్దాం. చదవమ్మా.
రాజ ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను ఆ, ఏర్పరచి అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ఎక్కడ పెట్టారంట ఆమెకి? ఎలాంటి స్థలం అంట? ప్లేస్ కూడా వేరే, భోజనము వేరే. ఎంత గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయిందో ఒక్కసారి హదస్స. ఎంత పెద్ద విఐపి అయిపోయిందో, వివిఐపి. మామూలు భోజనం కాదు. అసలు ఆమె చెరలో ఉంది. ఆమె యొక్క బానిస, తల్లిదండ్రులు లేనటువంటి ఒక పాప, ఒక సుందరివతి అయినటువంటి ఆ కన్యక ఏమంటుందంట? ఆమె ప్లేసే వేరు, ప్రత్యేకమైన ఏం స్థలం అంట అది? ఏం స్థలం? అతి శ్రేష్టమైన స్థలం. మామూలు స్థలం కాదంట, అతి శ్రేష్టమైన స్థలం. అది హదస్స అంటే. నా జీవితంలో కూడా అది చేశాడు దేవుడు, నీ విషయంలో, నా విషయంలో. ఏం చేశాడంట? ముందుకు వెళ్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఏం చేశాడంట? ప్రేమించాడు. 850 కోట్ల మంది కంటే ఈ సువిశాల ప్రపంచంలో ప్రజలుంటే ఆయన నిన్నెందుకు ప్రేమించాడు? నిన్నెందుకు కనుగొన్నాడు? నిన్నెందుకు కొనుక్కున్నాడు? ఆయన ఏం చేశాడంట? కన్యకలందరికంటే హదస్స విషయంలో ఏం కలిగి ఉన్నాడంట? కన్యకలందరికంటే ఏం చేశాడంట? ఆమెను ఎక్కువగా ప్రేమించను. చాలు, ముందుకు పోండి. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందాను. తర్వాత రాజ కిరీటం ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత రాణిగా చేసేసాడు. తర్వాత అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయంలో విందు చేశాడు, సెలవిచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు హదస్స జీవితంలో. ఒకటా రెండో? ఈ అనాథ పిల్ల, తల్లిదండ్రులు లేని ఈ అందమైన ఈ కన్యక, సరిగా ఉన్నటువంటి ఈ కన్యక విషయంలో ఆ రాజు యొక్క ఉద్దేశం చూడండి, ఆ రాజు యొక్క సంకల్పం చూడండి. ఎంత గొప్ప సంకల్పం, ఎంత గొప్ప దయ. ఈమంట దయా తాక్షణ్యములు పొందిందంట, ఎక్కువగా ప్రేమించాడంట ఆమెను. ఏం చేశాడంట? రాణిగా, ఇక ముద్ర వేయబడింది, రాణిగా నిర్ణయించెను. ఇప్పుడు చెప్పండి, ఈ హదస్స అహష్వేరోషు రాజును ఏం చేయాలి? ఈ రాజును ఏం చేయాలి? ఇన్ని మేలులు తన జీవితంలో చేసిన ఇప్పుడు హదస్సాకు ఈ అహష్వేరోషు రాజు ప్రత్యేకమైన వాడు. 127 సంస్థానాలకు ఆయన రాజు, అవునా కాదా? 127 సంస్థానాలకు రాజైనా, అహష్వేరోషు రాజైనా, కానీ హదస్స విషయంలో ప్రత్యేకమైన వాడు. ఎందుకు? అందరిని ప్రేమించే, అందరికీ ఈయన రాజు, కానీ ఈయన ఒక్కరికే రాజు. ఎట్లా అది? హదస్స అంటుంది, హదస్స విషయంలో ఏమంటున్నాడు? 45వ కీర్తన 11వ వచనంలో మనం ఏమని చదివాము? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కారము చేయమని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఈ హదస్స విషయంలో ఎలాగున ఈ రాజు అహష్వేరోషు ప్రేమించాడో, నీ విషయంలో, నా విషయంలో కూడా ప్రభు అంతగా ప్రేమించిన వాడుగా ఉంటూ వచ్చాడు, అంతగా దయ కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యాన్ని కోరి ఏం చేశాడంట? ఆయన సౌందర్యాన్ని ఇచ్చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏం రాయబడుతూ వచ్చింది? ఆయన ఏం చేయబడ్డాడంట? మన అతిక్రమ క్రియల కొరకాయ ఆయన ఏం చేశాడు? గాయపరచబడుతూ వచ్చాడు.
ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, వ్యసన క్రాంతుడిగా చేయబడుతూ వచ్చాడు. కారణం ఏంటి? దేని కొరకు? హదస్సా కొరకు. ఈ భూమి మీద ఉన్న హదస్సా కొరకు. ఆ పరలోకపు ఆశ్వరోషు రాజు ఏం చేశాడు? త్యాగం చేశాడు, తన ప్రాణం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణేశ్వరి, నీవే నా ప్రాణేశ్వరి, నీవు నా సహోదరి, నీవు నా పావురం, నీవు నా జీవితంలో అధిక సుందరివి. ఇంతగా ప్రేమించే దేవుణ్ణి ఆయన ప్రభు అడుగుతున్నాడు. ఈ రాజు నీ ప్రభువా అని అడుగుతున్నాడు. ఈ రాజు నీ ప్రభు అయితే ఈ ఉదయకాలమున ప్రభుని మనం హృదయమారా ఆరాధించేటువంటి వారుగా ఉంటాం. ప్రియులరా, లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాము. ఆ సమయంలో సండే స్కూల్ చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 154 పాట పాడుకుందాము. 152 మరొక పాటల పుస్తకంలో దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయము అనే పాట పాడుకుందాం. లాస్ట్ చరణం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుందాము. ఆ సమయంలో చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దేవా నా ప్రభువా, సిట్టుబాబురా, దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నే నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్. నే నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. మూడో చరణం. ధవళవర్ణుడా రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళవర్ణుడా రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లలో నేను గుర్తించెదను నా పరమ పితా నీను. 10,000లలో నేను గుర్తించెదను నా పరమ పితా నీను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ
సండే స్కూల్కి వెళ్ళే సిస్టర్ ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఒక బ్రదరు సిస్టర్ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నాకు సగితివి దీక్షాత నేను రక్షించుచు నా రక్షకుడా నాకు సగితివి దీక్షాత నేను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. బ్రదర్స్, సమయం పోనివ్వకండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నిన్న నేడు ఒకే రీతిగా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నన్ను కూడా ప్రభా నేను ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రియబిడ్డలతో కూడి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు. అయ్యో తండ్రి, నేతోగాను నా యొక్క పాపం చేత ఆరోగ్యం చేత ప్రభా నా యొక్క ఇష్టాచారమైనటువంటి జీవితాన్ని కలిగి నశించిపోవడానికి నరకానికి పోతున్నాయి నేను ఉండగా ప్రభా మీ యొక్క బల్లకు సమీపస్తులుగా లేనప్పుడు ప్రభా నన్ను కూడా చూసి మీరే ప్రభా నన్ను రక్షించుకొని ఆ యొక్క సిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా నన్ను యొక్క ప్రతి పాపాన్ని కడిగి మీరు ఇచ్చినటువంటి యొక్క ప్రభా మీరు ఏర్పరిచినటువంటి యొక్క బల్లలో ఆ యొక్క రక్తంలో ప్రభా నేను కూడా పాల్పొందడానికి మీరు నాకు చూపినటువంటి యొక్క ప్రేమాంతటిని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యో ప్రభా, నా పట్ల ఇన్ని మేలు చేసిన ప్రభుకి నేను ఏమి ఇచ్చినా రుణస్తున్నని ఎరిగి ఈయన కొద్ది స్థితి ఆరాధన త్వరలో రానయ్యన్న యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అర్పించి ఆరాధించుకున్నాను తండ్రిని.